गजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं तं भक्तानामेकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननं बुधं श्रीनिवासं सुधर्मात्वभासं सुधातुल्यवाक्सङ्गतं पाण्डुरङ्गं सुधीनादमुन्याह्वयं देशिकार्यं गुरुश्रीत्रयं नित्यमेतन्नमामि नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् स्वस्त्यस्तु सदां सन्मङ्गलानि सन्तु वक्तश्च श्रोतॄणां नित्यमेकैकश्लोकश्रवणपठनमात्रेण कलिकल्मषापनोदयपटुतरे वेदकनककथा प्रस्तूयते व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేసుకుంటూ వేదములలోని సారాన్ని వైదిక ధర్మాలని వైదిక లక్షణాలని తెలియపరుచుకుంటూ ఈరోజు అగ్నిముఖం అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. అగ్నిముఖం మామూలుగా మనం ఏదైనా హోమము చేయాలి అంటే ఉట్టిగా భూమిపైనో లేక ఒక వేదిక వేసుకొని వేదికపైనో చేయడానికి లేదు. దానికి ఏకహస్తకుండం, ద్విహస్తకుండం, త్రిహస్తకుండం అని కుండ ప్రమాణాలు ఉన్నాయి. దానికి 3 మేఖలాలు వస్తాయి. మేఖలాలు అనగా 3 మెట్లు. ఆ మెట్లకు సంబంధించినటువంటి ఆవాహన, కంఠమునకు సంబంధించినటువంటి ఆవాహన, ఆజ్యస్థాళి పెట్టుకునేటువంటి పాత్రా సాధనలో భాగముగా చేసేటువంటి లక్షణం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా హోమము చేయాలి అంటే హోమగుండము యొక్క పరిమాణంలో అక్కడ అగ్నిని నిక్షేపణ చేయడానికి ఏర్పాటు చేయాల్సినటువంటి లక్షణం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. యత్ర అగ్నిస్థాప్యతే తత్ర శ్వేతతండులచూర్ణేన ప్రాదేశమాత్రం చతురశ్రమం స్థండిలం కల్పయిత్వా. ఎక్కడైతే అగ్నిని మనం ప్రక్షేపణ చేయదలుచుకున్నామో ఆ ప్రాంతములో ప్రాదేశమాత్రము అనగా బొటన వేలు మొదలుకొని చూపుడు వేలు అంతం వరకు ఉండేటువంటి భాగాన్ని ప్రాదేశమాత్రము అని అంటారు. ఆ ప్రాదేశమాత్రాన్ని పూర్తిగా తెలుపు రంగు చూర్ణము అనగా బియ్యపు పిండితో 4 మూలలుగా సమానముగా వచ్చేటువంటి విధానముగా అక్కడ మనం ఆ పిండిని, ఆ చూర్ణమును వేయాలి. అది ఎందుకు వేయాలి, ఆ లక్షణం ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. కేవలైస్తండులైర్వాపి తచ్చూర్ణేన మృదాపివా గౌరవర్ణేన కుర్వీత స్థండిలం చతుదశ్రకం. అందులో తెలుపు పిండైనా లేక గౌరవర్ణము అనగా పసుపుతో కలిపినటువంటి పిండితోనైనా అక్కడ మండలం వేయాలి. సర్వసస్యాశ్రయా భూమి సర్వరత్న సముద్భవ సర్వక్రతు సమాధార కిమర్థం స్థండిలంకృతం. కపర్ది అనేటువంటి ఋషి అడుగుతూ ఉన్నాడు ఏమని అంటే, కిమర్థం స్థండిలం కృతం, ఈ స్థండిలాన్ని మీరు ఏదైతే వేస్తున్నారో శ్వేతతండులం చూర్ణము లేక గౌరవర్ణముతో ఉండేటువంటి స్థండిలాన్ని వేస్తున్నారు కదా, అది ఎందుకని వేస్తున్నారు? ఈ హోమానికి సర్వసస్యాశ్రయా భూమి, అన్నింటికీ ఆశ్రయం కల్పించేటువంటిది ఈ భూమి. ఈ భూమిపైన మీరు ఈ విధముగా ఎందుకు చేస్తూ ఉన్నారు అని కపర్ది అనేటువంటి ఋషి కారికలలో భాగముగా అక్కడ ప్రశ్న వేసినాడు. దానికి గాను ఈ విధముగా చెబుతూ ఉన్నాడు. వృత్రాసురో మహాదైత్యః శక్రవజ్రనిపాతితః తస్య మేధాత్ స్థితత్వచ్ఛాత్ తదర్థం స్థండిలంకృతం. దానికి గాను దేవతలు ఈ విధంగా చెప్పినాడు. వృత్రాసురుడు అనేటువంటి ఒక మహాదైత్యుడు ఉండేటువంటి వాడు, ఆయనని సంహరించినాడు ఇంద్రుడు. అందువలన ఆయన యొక్క శరీరం అంతా కూడా భూమి మీద పడినది. ఆ భూమి మీద శరీరం పడడం వల్ల ఎక్కడైనా స్థండిలము లేకుండా హోమము చేస్తూ ఉంటారో ఆ హోమద్రవ్యమంతా కూడా దైత్యులకు అంటే రాక్షసులకు వెళ్ళిపోతుంది. కావున ఈ స్థండిలం తదర్థం స్థండిలం కృతం, అందుకని ఈ హోమస్థండిలాన్ని వేయాలి అని మనకు దేవతలు చెప్పినారు. అందులో భాగముగా ఆ ఎక్కడైతే మనము శ్వేతతండులము గౌరవర్ణం వేస్తూ ఉన్నామో అక్కడ ఉలేఖనము అని అంటాము.
అంటే యత్రాగ్ని స్థాప్యతే తత్ర శ్వేతతండుల చూర్ణేన ప్రాదేశమాత్రం చతురశ్రమం స్థండినం కల్పయిత్వా. 2 దర్భల చేత ద్వాభ్యాం దర్భాభ్యాం తత్ర ప్రాచీః ఉదక్సగ్స్థాః ఉదీచీః ప్రాక్సగ్స్థాః తిస్రస్తిస్రో రేఖాలిఖిత్వా అని అక్కడ వైదిక వాక్యం, శృతి ప్రమాణం. 3 గీతలను 2 దర్భల చేత తూర్పునకు 3, ఉత్తరమునకు 3 గీతలను గీయాలి. అలా గీసినప్పుడు అందులో ముగ్గురు దేవతలుగా ఆవాహన ఉంటుంది. వాళ్ళు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఒక శ్లోక రూపకంగా కపర్దికారికల్లో, నృసింహకారికల్లో మనం చూడవచ్చు. ప్రాగగ్రానాంతురేఖానాం బ్రహ్మవైవస్వతేంధవః ఉదగగ్రాస్థరేఖానాం ముకుందేందు పురంధరః. అంటే తూర్పునకు ఉండేటువంటి రేఖలకు 3 రేఖలు అని చెప్పినాము కదా. ఆ రేఖల్లో ఉండేటువంటి దేవతలు ఎవరు అంటే బ్రహ్మ, వైవస్వతుడు, ఇంద్రుడు. అంటే బ్రహ్మదేవుడు, వైవస్వతుడు అంటే యముడు, ఇంకొకరు ఇందవః అంటే చంద్రుడు. వీళ్ళు ముగ్గురు కూడా ఆ తూర్పునకు ఉండేటువంటి రేఖాధిష్టాన దేవతలు. అదే విధముగా దక్షిణము నుండి ఉత్తరానికి గీసేటువంటి గీతలలో 3 దేవతలు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ముకుందేందు పురంధరాః. ముకుందుడు, ఇంద్రుడు, పురంధరుడు అంటే విష్ణుమూర్తి, ఇక్కడ కూడా చంద్రుడు, పురంధరుడు అంటే ఇంద్రుడు అనేటువంటి 3 దేవతలని అక్కడ ఆవాహన చెయ్యాలి. అక్కడ ఆవాహన చేసిన తర్వాత అద్భిరవోక్ష్య, చేతిలో ఏ దర్భలతోనైతే మనము గీతలు గీసినామో ఆ దర్భలను చేతిలో ఉంచుకొని మంచినీళ్లను గుప్పిట్లోకి తీసుకొని మూల మంత్రము చేత ఆ స్థండిలము పైన ఆ శ్వేత తండుల చూర్ణము ఏదైతే స్థండిలం ఉందో దానిపైన ఆ నీళ్లను చల్లాలి అని చెప్పేసి చెప్పినారు. ఈ విధముగా మనకు ఋషులు వైదిక గ్రంథాలలో వేద యజ్ఞ అనుష్ఠానము గురించి మనకు పేర్కొన్నారు. ఆ తర్వాత అగ్ని లక్షణం, అగ్ని ఏ విధంగా ఉంటుంది అని అంటే శమీ గర్భాదగ్నిం మంథతి ఏషా వా అగ్నేర్యజ్ఞియా తనూః స్వామేవాస్మై జనయతి అదితిః పుత్రకామా స్వాద్యేభ్యో దేవేభ్యో బ్రహ్మౌదనమపచిత్ తస్యా ఉచ్ఛేషనమదతుః తత్ప్రాశ్నాత్ అని తైత్తిరీయ యజుర్బ్రాహ్మణ ప్రథమాధ్యాయంలో శమీగర్భాత్ అనేటువంటి చివరి నుంచి 3వ అనువాకంలో ఈ విధముగా చెప్పబడుతుంది. అగ్ని మొదలుగా ఎక్కడ పుట్టింది అని అంటే శమీ గర్భంలో పుట్టినది అని చెబుతున్నారు. శమి అంటే జమ్మి, జమ్మి చెట్టు గర్భంలో అగ్ని ఉన్నది. అదే విధముగా మేడి వృక్షము యొక్క వేరుని ఒక ముద్దగా చేసుకొని శమీ గర్భంలో ఉండేటువంటి ఒక తోలును తీసుకొని అందులో కవ్వపు తాడుగా చేసినటువంటి విధానముగా అగ్నిని మధించమని చెప్పినారు. అక్కడ అగ్ని పుడుతోంది. దాన్నే అరణి మథనము అని అంటున్నాం. అక్కడ చెప్పాల్సినటువంటి మంత్రం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోస్య జంతోః తమక్రతుం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం అని ఆరణ్యక వాక్యం. శమీ గర్భములో వచ్చేటువంటి అగ్నిని అక్కడ ఉంచి ఆ పిడుకలు, ఆవు పిడుకల ద్వారా లేక చిన్న చిన్న సమిధల ద్వారా అగ్నిని ఉత్తేజపరిచి ఆ ఎక్కడైతే స్థండిలాన్ని ఏర్పాటు చేసినామో ఆ స్థండినములో ఈ అగ్నిని నిక్షేపణ చెయ్యాలి. అలా చేసి అగ్నిముఖానికి ధ్యానం ఈ విధముగా చెప్పాలి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాద్వే శీరుషే సప్తహస్తాసో అస్య త్రిదాబద్ధో వృషభోరో రవీతి మహోదేవో మర్త్యాగం ఆవివేశ అని అగ్నిముఖుడికి ధ్యానం చేస్తూ ఉంటారు. అగ్నిముఖ ధ్యానంలో చత్వారి శృంగాః అంటే 4 కొమ్ములు కలిగినటువంటి వాడు అని, సప్తహస్త 7 హస్తములు, చతుశృంగః 4 శృంగములు, ద్విశీర్షకః 2 తలలు, త్రిపాత్ ప్రసన్న వదనః 3 కాళ్ళు, ప్రసన్న వదనం చక్కగా కూర్చొని ఉంటారు. త్రిపాత్ ప్రసన్న వదనః సుఖాసీన శుచిస్మితః. స్వాహాదేవి స్వధాదేవి అని యజ్ఞేశ్వరుడికి 2 భార్యలు. స్వాహాం తు దక్షిణే పార్శ్వే, స్వాహాదేవి దక్షిణానికి, స్వధాదేవి ఉత్తరానికి ఎడమ వైపు ఉంటారు. స్వాహాం తు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా బిభ్రద్ దక్షిణ హస్తైస్తు శక్తిమన్నం సృచం సృవం.
శక్తిదండము శృక్శృవములు ఈ విధముగా ఒకవైపు హస్తముల్లో పట్టుకొని ఉంటారు. శక్తిమన్నం శృచం శృవం తోమరం వ్యజనం వామై ఘృతపాత్రంతు ధారయన్. ఘృతపాత్ర, తోమరము, వ్యజనము అంటే విసనకర్ర ఇంకొక భాగంలో పట్టుకొని ఉంటారు. తోమరం వ్యజనం వామై ఘృతపాత్రంతు ధారయన్. మేషారూఢం, యజ్ఞేశ్వరుడికి మేక వాహనం. జటాబద్ధం గౌరవర్ణం మహౌజసం, పసుపు రంగులో వెలుగుతూ తేజస్సుతో మనకు కనిపిస్తూ ఉంటారు యజ్ఞేశ్వరుడు. గౌరవర్ణం మహౌజసం. ధూమధ్వజం లోహితాక్షం, ధూమధ్వజము అంటే పొగతో కూడినటువంటి ధ్వజము యజ్ఞేశ్వరుడికి. లోహితాక్షం, కళ్ళు మొత్తం కూడా లోహము వలె మెరుస్తూ ఉన్నటువంటి కళ్ళు యజ్ఞేశ్వరుడివి అని చెప్పబడుతున్నాయి. ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చి సర్వకామదం ఆత్మాభిముఖమాసీనం ఏవం ధ్యాయేద్భుతాశనం. ఈ విధముగా యజ్ఞేశ్వరుడు ఉంటారు, ఆయనకు నమస్కారము చేసుకుంటూ ఉన్నాము అని చెప్పేసి అక్కడ యజ్ఞేశ్వరుణ్ణి అగ్నిమిధ్వా అగ్నేర్ధ్యానమలంకృత్య అని అగ్నిని ఉత్తేజపరుస్తూ సమిధలను పిడకలను అందులో ఉంచి మనం యజ్ఞేశ్వరుడికి ఈ విధముగా నమస్కరించి అగ్నిధ్యానాన్ని మనం సమర్పణ చేయాలి. అక్కడ యజ్ఞేశ్వరుని ఉద్దేశించి ఏదైతే మనం హోమం ప్రధానముగా చేస్తామో ఆ ప్రధానమైనటువంటి దేవతని అస్మిన్నగ్నావగ్నౌ యజ్ఞేశ్వరమావాహయామి అనగా శివ సంబంధమైనటువంటివా లేక విష్ణు సంబంధమైనటువంటివి లేదా శక్తి సంబంధమైనటువంటి హోమాలకు గాను ఆ యజ్ఞేశ్వరుల్లో ఆ ప్రధాన దేవతను ఆవాహన చేసి 2 సమిధలను చేతిలో పట్టుకొని అన్వాధానం చెయ్యాలి. రుద్రహోమం చేస్తున్నాను లేక పురుష సూక్త హోమాన్ని చేస్తున్నాను. సమిచ్చర్వాజ్యై, సమిధలువా, చెరువు, నెయ్యి, అదే విధముగా ఏదైతే ద్రవ్యం ప్రత్యేకంగా ఉంటుందో ఆ ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాన్ని వేయడానికి నేను ఈ అన్వాధానాన్ని చేస్తూ ఉన్నాను అని చెప్పేసి సంకల్పం చేసుకొని సమంత్రకముగా మనస్సులో గాయత్రీ మంత్రము చేత అగ్నికి నీళ్లతో ప్రదక్షిణ చేయాలి. చేసిన తరువాత 8 నమస్కారములు యజ్ఞేశ్వరునికి అర్పించాలి. ఈ మంత్రముల చేత నమస్కరించుకొని అక్షతా నమస్కారాన్ని చెయ్యాలి. అగ్నయే నమః, హుతవహాయ నమః, హుతాశినే నమః, కృష్ణవర్త్మనే నమః, దేవముఖాయ నమః, సప్తజిహ్వాయ నమః, వైశ్వానరాయ నమః, జాతవేదసే నమః అని ఈ రకమైనటువంటి మంత్రముల చేత యజ్ఞేశ్వరుని చుట్టుగా రక్షగా మనం యజ్ఞేశ్వరునికి అక్షతా నమస్కారాన్ని చెయ్యాలి. చేసిన తర్వాత తూర్పు నుండి ఉత్తరం వరకు 4 దిక్కుల దర్భలను షోడశభిర్దర్భై 16 దర్భలను ఉంచాలి. వాటిని పరిస్తరణాలు అని అంటారు. ఆ పరిస్తరణాలు ఎందుకు అంటే హోమము చేసేటప్పుడు అనేకమైనటువంటి రాక్షసులు హోమద్రవ్యాన్ని నాశనం చేయడానికి వస్తారు. కావున వాటిని ఇబ్బంది కలగకుండా దేవతలకు ఇబ్బంది లేకుండా ఈ రక్షలు హోమగుండానికి 4 విధులుగా వేయాలి అని చెప్పబడ్డాయి. ప్రాగుదగగ్రై అనగా తూర్పునకు వేసేటువంటి పరిస్తరణములు ఉత్తరానికి అగ్రముగా అంటే పైభాగాన్ని ఉత్తరమునకు, దక్షిణానికి ఉత్తరానికి వేసేటువంటి దర్భలని తూర్పునకు అగ్రభాగాలుగా చేసి వేయాలి. అలా వేసిన తర్వాత హోమగుండానికి ఉత్తర భాగానికి 12 దర్భలను కింద ఉంచి అక్కడ పాత్రా సాధనను ఏర్పాటు చేసుకోవాలి. అవి ఏ విధమైనటువంటి పాత్రలు అని అంటే ద్వంద్వన్యంచి పాత్రాణి ప్రయునక్తి దేవ సంయుక్తాని, వీటిని దేవపాత్రలు అని అంటారు. దర్వి ఆజ్యస్థాళి ప్రోక్షణ పూర్ణపాత్రే ఇద్ధుమశ్రువావితి అని ఇది షట్ పాత్రా సాధన, 6 పాత్రలతో కూడినటువంటి పాత్రా సాధన. ఇందులో మొదలుగా 2 దర్భలను తీసుకొని పవిత్ర చేయాలి. పవిత్రం వై దర్భాః పవిత్రవంతః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం మహస్సముద్రం వరుణస్థిరోదధే ధీరా ఇచ్చే కురుధరుణేశ్వారభం ద్వౌ దర్భౌ ప్రాదేశమాత్రౌ పవిత్రే కురుతే. బొటనవేలు నుండి చూపుడు వేలు చివరి భాగానికి వచ్చేటువంటి లక్షణం ప్రాదేశమాత్రం.
ఆ ప్రాదేశ మాత్రముగా 2 దర్భలు తీసుకొని దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి ఒక ముడిని వేసి దాన్ని అభిమంత్రణ చెయ్యాలి. చేసి చినత్తి ననఖేన దాన్ని చించాలి. ఆ దర్భని చించినప్పుడు నఖములు అనగా గోర్లు తాకకుండా ఆ దర్భలను చించమని చెబుతూ ఉన్నారు ఋషులు. ఆ విధముగా షట్పాత్ర సాధన చేసుకున్న తర్వాత అందులో దర్భని ముడి వేసుకొని పవిత్రను పెట్టుకొని ఆ పవిత్ర ద్వారా మొదలుగా బోర్లించి ఉన్నటువంటి ఒక పాత్రను ప్రోక్షణ పాత్ర అనేటువంటి పేరుతో తీసుకోవాలి. తీసుకున్నటువంటి ప్రోక్షణ పాత్రలో అక్షతై సహ అపఆనీయ అక్షంతలు నీళ్లు విడిచిపెట్టి ఉత్తరమునకు ఉండేట్టుగా అగ్రములను పెట్టుకొని అంగుష్ఠోపకనిష్ఠికాభ్యాం ఉత్తానాభ్యాం అంగుష్ఠ ఉపకనిష్ఠికము అంటే ఉంగరపు వేలు. ఈ ఉంగరపు వేలును బొటన వేలును ఒక దగ్గరికి తీసుకొని మూలములను అగ్రములను ఒక దగ్గరగా పట్టుకొని ఆ పాత్రలో 3 సార్లు ఆ విధముగా ముడి ద్వారా తూర్పునకు నీళ్లు పడేట్టుగా అనాలి. దాన్ని ప్రోక్షణ పాత్ర సాధనము అని అంటారు. ఏవైతే నీళ్లను దర్భలతో తిప్పినామో ఆ నీళ్లను ఉత్తరమునకు ఉన్నటువంటి మిగిలిన పాత్రలపైన 3 సార్లు చల్లాలి. పవిత్రేణ త్రిప్రోక్ష్య ప్రోక్షణతో యశేషం దక్షిణతో నిధాయ. ఏవైతే నీళ్లు ప్రోక్షణ చేసినామో ఆ నీళ్లను యజ్ఞేశ్వరుడికి దక్షిణ భాగంలో పెట్టాలి. పెట్టిన తర్వాత ఏ పవిత్రనైతే మనం తీసుకున్నామో ఆ పవిత్రను ఇంకొక పాత్రలో పెట్టుకొని దాన్ని పూర్ణ పాత్ర అనేటువంటి శబ్దము చేత పిలిచి అందులో కూడా ఇదే విధముగా అక్షతలను నీళ్లను విడిచిపెట్టి ముఖ సమానికి ఎత్తుకొని అక్కడ సంకల్పం చెయ్యాలి. ఇక్కడ దక్షిణతో బ్రహ్మ భవతి దక్షిణత ఆయతనో వై బ్రహ్మ ఆగ్నేయో వై బ్రహ్మ అని వేద ప్రమాణం. యజ్ఞేశ్వరుడికి ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుగా బ్రహ్మ కూర్చొని ఉంటారు. ఆజ్యం వేయడానికి హోత కూర్చొని ఉంటాడు. అధ్వర్యురు హోత బ్రహ్మ మంత్రము చెప్పేటువంటి వాడు ఉద్గాత, ఈ యజ్ఞము నిర్వహించేటువంటి వాడు అధ్వర్యు, ఆజ్యము వేసేటువంటి వాడు హోత. మంత్రాన్ని విని శ్రద్ధగా యజ్ఞము జరుగుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని పూర్తిగా చూసేటువంటి వాడు బ్రహ్మ. ఈ విధముగా 4 వేదాలు చదువుకున్నటువంటి 4 పండితుల ద్వారా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించాలి అని మనకు వైదిక ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. బ్రహ్మ లక్షణం ఈ విధంగా ఉంది. హోమ సంరక్షణానికి ఒక బ్రహ్మ అవసరమవుతున్నారు. దానికి 3 దర్భల పైన బ్రహ్మావాహన ఇప్పుడు లోకాచారంగా మనం చేస్తూ ఉన్నాం. వాస్తవానికి అక్కడ ఒక వ్యక్తిని ఉంచి ఆయనకు బ్రహ్మావాహన చెయ్యాలి. 8 అర్ఘ్యాలు అక్కడ విడవబడాలి. అష్టార్ఘ్యై సంపూర్ణార్చనమస్తు అని 8 అర్ఘ్యాలు ఆ బ్రహ్మకు విడిచిపెట్టాలి. అందులో ఈ అగ్నికి సంబంధించినటువంటి బ్రహ్మను ఏ విధంగా ఉంచాలి అంటే హోమ సంరక్షణార్థాయ దోషాణమపి శాంతయే అగ్నేర్దక్షిణతో దేశే బ్రహ్మాణం చోపవేశయేత్ కులీనం వేద సంపన్నం ఆచారాగ్నిం తపస్వినం షట్కర్మనిరతం శాంతం దయాళుం చ జితేంద్రియం దక్షిణాం దిశిమాశ్రిత్య యమో మృత్యుశ్చ తిష్టతి తదీయ దోషహరణే సమర్థం శాంతచేతనం అర్ఘ్యన్యాయాచితం శుద్ధం అప్రతిగ్రహలోలుపం అసూయారహితం సభ్యం సదా సజ్జన సేవితం ఏవం లక్షణ సంపన్నం బ్రహ్మాణం వరయేత్సుధీః. హోమ సంరక్షణకు దోష పరిహారము కొరకు అగ్నికి దక్షిణ భాగములో బ్రహ్మను నియమించాలి. వారు ఎలా ఉండాలి, అక్కడ బ్రహ్మను ఉంచాలి అంటే బ్రహ్మకు కావలసినటువంటి వ్యక్తి ఏ అనుష్ఠాన పరుడై ఉండాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెప్తున్నాయి. సత్కులములో ఉన్నటువంటి వాడు, సదాచార సంపన్నుడు, షట్కర్మల యందు ఆసక్తి కలిగినటువంటి వాడు, శాంత స్వభావి, భూతదయ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కావాలి. ఎందుకని ఈ విధమైనటువంటి వ్యక్తి కావాలి అని అంటే కర్మను ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో యజమానికి కుడివైపున మృత్యుదేవత, ఎడమవైపున యమధర్మరాజు ఉంటారు. కావున వారి వల్ల సంప్రాప్తమయ్యేటువంటి దోషాలను హరించేటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తి బ్రహ్మ పవిత్రముగా ఉన్నటువంటి వాడు కావాలి. అక్కడ ఏ విధంగా ఉండాలి అంటే డబ్బు పైన, ప్రతిగ్రహణం పైన ఆశ లేనటువంటి వాడు ఉండాలి. ఐశ్వర్యాన్ని చూసి అసహనం వ్యక్తం చేయనటువంటి వ్యక్తి అక్కడ ఉండాలి. సభాసదులను
ఉత్తేజపరుస్తూ సభను రంజింపచేసేటువంటి వ్యక్తి అక్కడ ఉండాలి. ఈ విధముగా సజ్జనులను సేవించేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు, శుభలక్షణ సంపన్నుడు ఉన్నప్పుడు ఈ హోమానికి ఇట్టి లక్షణాలు కలిగినటువంటి విద్వత్ పండితుణ్ణి బ్రహ్మగా నియమించాలి అని మనకు వైదిక ధర్మ శాస్త్రాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. ఈ విధముగా దక్షిణమునకు బ్రహ్మను 3 దర్భలపైన ఉంచి నమస్కారం చేసి అష్టార్ఘ్యములను ఇవ్వాలి అని మనకు వైదిక ధర్మాలు చెబుతూ ఉన్నాయి. ఈ విధముగా ప్రోక్షణ పాత్ర లక్షణం. ఆ తర్వాత ఆజ్యం. ఆజ్యము అంటే అజము ద్వారా వచ్చినటువంటిది ఆజ్యం. ఆజ్యము వాడేటువంటి లక్షణము కూడా మనకు వైదిక గ్రంథాలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. 3వ పాత్ర ఆజ్యపాత్ర. ఆజ్యపాత్రను సపవిత్రముగా, ఆజ్యపాత్రను అగ్నికి ప్రదక్షిణముగా చేసి అక్కడ కూర్చున్నటువంటి హోత ముందుగా పెట్టుకున్న తర్వాత ఆ గోఘృతము లేక ఆజ్యము. ఆజ్యము అనగా అజము ద్వారా వచ్చింది. అజము అంటే మేక. మేక నెయ్యి వేడి, ఈ హోమము వేడి. ఈ హోమములో మేక నెయ్యిని వేయడం వలన యజ్ఞాద్భవతి పర్జన్యః అని మనకు గీతావాక్యం మనకు చెప్పబడుతూ ఉంది. హవ్యార్థం గోఘృతం గ్రాహ్యం తదా భావేతు మాహిషం ఆజ్యవా తదా భావేతు సాక్షాత్ తైలం వివర్జయేత్. హోమానికి ముందుగా గోఘృతము లేక మేక నెయ్యిని ఆజ్యమును తీసుకోమని చెప్పినారు. అవి రెండూ లేనప్పుడు మాహిషం అంటే గేదె నెయ్యిని కూడా వాడవచ్చు అని చెప్పినారు. కానీ తైలమును మాత్రం వేయకూడదు. తైలం వేసినట్టయితే మనకు రౌరవ నరకం సంప్రాప్తమవుతోంది అని మనకు ఈ ఆజ్య లక్షణాన్ని, హోమ ఆజ్య లక్షణాన్ని మనకు చెబుతూ ఉన్నారు. నిరూఢ అగ్ని ఎక్కడైతే మనం ఆజ్యం వేస్తూ ఉన్నామో ఆ ఆజ్యం ఎప్పుడూ కూడా నెయ్యి పూర్తిగా కరిగి మినుము గింజ ధార ఎంత దొడ్డైతే పడుతుందో ఆ ప్రమాణముగా ఆజ్యాన్ని నెయ్యిని తీసుకొని హోమములో వెయ్యాలి. అది ఏ విధముగా అంటే ముందుగా నెయ్యిని కరిగించడానికి వేసేటువంటి సమిధ లక్షణం. ఏకాంగారేద్ భవేన్ మృత్యుః ద్వాభ్యాం భార్యా వినశ్యతి తీని ద్రవ్య వినాశాయ అధికస్తు శుభావహం. 4 కంటే ఎక్కువ నిప్పుల పైన ఆజ్యాన్ని వేడి చేయాలి. ఆ విధముగా నెయ్యిని వేడి చేసిన తరువాత ప్రాణాహుతి పంచభిః ప్రమాణ పక్వాహుతిర్ బదరికా ప్రమాణ చ ఆజ్యాహుతిర్మాష నిమగ్నధార హుతాశనస్యోపరి 12 అంగుళ. హుతాశనుడికి హవ్యవాహనుడికి 12 అంగుళాల పై నుండి నెయ్యిని వెయ్యాలి. ఈ విధముగా ఆజ్య లక్షణాన్ని మనకు చెబుతూ ఉన్నారు. ఆజ్యములో 2 దేవతలు హరించకపోవడానికి ఉంటారు. వారిని దైత్య దేవతలు అని అంటారు. వారి పేరు మధు కైటభుడు. మధుకైటభ నామానవు ద్వౌవారవు ఆజ్యహారిణవు. ఏదైతే నెయ్యిని మనం హోమానికి వాడుతున్నామో అందులో 2 రాక్షస దేవతలు ఉంటారు. వారి కోసం 2 దర్భల అగ్రాలను చించి ఆజ్యములో వేయడం వలన వారు నశించి మనము చేసేటువంటి యజ్ఞానికి కర్తలు అయి ఏ యజమాని అయితే సంకల్పం చేసుకొని హోమం చేస్తున్నాడో వారికి ఆ హోమము ద్వారా ఆ యజ్ఞేశ్వరుడి యొక్క ఆయుః, కీర్తి, యశస్సు, బలము ఇవన్నీ కూడా శ్రద్ధ, మేధ కలుగుతాయి అని మనకు ఈ అగ్నిముఖ లక్షణం అంతా కూడా తెలియచేస్తూ ఉంది. వేదసారంలో అగ్నిముఖానికి సంబంధించినటువంటి పాత్రా సాధనము, యజ్ఞ లక్షణాన్ని మనం ఈరోజు తెలియచేసుకుందాం. అదే విధముగా మరొక ధారావాహికలో హోమానికి సంబంధించినటువంటి హోమ యజ్ఞేశ్వరుడికి ఉండేటువంటి పేర్లు, వాటి ద్వారా మనము చేసేటువంటి లక్షణాలకు సంబంధించినటువంటి యజ్ఞేశ్వరుని ద్వారా దేవతలకు సంప్రాప్తమయ్యేటువంటి హవిస్సును ఏ విధంగా అందించాలో మనం తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.